18వ లోక్సభ ఎన్నికలతో పాటు 4 రాష్ట్ర అసెంబ్లీలు కూడా ఎన్నికలు జరిగాయి. ఒరిస్సా, ఆంధ్రప్రదేశ్, అరుణాచల్ ప్రదేశ్, సిక్కిం. నిన్నే అరుణాచల్ ప్రదేశ్, సిక్కిం 2 కౌంటింగ్ అయిపోయాయి. అరుణాచల్ ప్రదేశ్లో బీజేపీ తిరిగి అధికారంలోకి వచ్చింది. సిక్కింలో సిక్కిం క్రాంతికారి మోర్చా రెండోసారి అధికారంలోకి వచ్చింది. అరుణాచల్ ప్రదేశ్లో 60 అసెంబ్లీ స్థానాలు ఉండగా సిక్కింలో 32 అసెంబ్లీ స్థానాలు ఉన్నాయి. అరుణాచల్ ప్రదేశ్లో బీజేపీ మూడోసారి అధికారంలోకి వచ్చింది. సిక్కింలోని 32 స్థానాల్లో సిక్కిం క్రాంతికారి మోర్చా 31 లెజిస్లేటివ్ అసెంబ్లీ స్థానాలు గెలిచింది. సిక్కిం క్రాంతికారి మోర్చా ప్రేమ్ సింగ్ తమాంగ్ దానికి లీడర్ అనమాట. ఈ ప్రేమ్ సింగ్ తమాంగ్ 5 సంవత్సరాలకు ముందు ఆయన జైల్లో ఉండేవాళ్ళు. ఆయన కరప్షన్ ఛార్జెస్ కింద అప్పట్లో డిస్క్వాలిఫై కూడా అయ్యారు. ఆ తర్వాత సీఎం అయ్యారు. రెండోసారి కూడా ఎలక్షన్స్లో గెలిచారు. అయితే సిక్కిం అసెంబ్లీకి 39 సంవత్సరాలుగా గెలుస్తున్న పవన్ చామ్లింగ్, ఇంతకుముందు ఆయన సీఎం కూడా చాలా కాలం పాటు సిక్కిం సీఎంగా చేశారు. ఆయన సిక్కిం డెమోక్రటిక్ ఫ్రంట్ దారుణంగా ఓడిపోయింది. ఒకే ఒక్క సీట్ వచ్చింది. పవన్ చామ్లింగ్ 2 చోట్ల నుంచి పోటీ చేశారు, 2 చోట్ల ఓడిపోయారు.